వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. ప్రతి రక్తదాతకు పాదాభివందనమని, రక్తదాతలే నిజమైన సేవకులని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఆదివారం అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పెద్ద మార్కెట్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని మార్కెట్ మర్చెంట్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, రీడిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, భగవంతుడు జన్మనిస్తే అనివార్య కారణాలలో వైద్యులు ప్రాణం పోసి పునర్జన్మనిస్తారని, అందులో రక్తదాతల సహకారంతో ప్రాణాలు నిలుపుతున్నారన్నారు. ప్రతి ఏటా మార్కెట్ మర్చెంట్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ సభ్యుల బృందం మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారన్నారు. అధ్యక్షులు కోరడ హరిగోపాల్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. నేను కూడా రక్తదాతగా అనేకసార్లు రక్తదానం చేశానని చెప్పారు. వెల్కమ్ టు కానుక న్యూస్. అలాగే ఎన్ఎంఎల్ న్యూస్ నుంచి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో రక్తదానం చేయండి, ప్రాణాలని కాపాడండి అంటూ గత నెల రోజులుగా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ ఎంతో అరుదైన కార్యక్రమాన్ని చాలా చక్కగా చేయడం జరుగుతుంది. అదే పనిగా కొంతమంది పెద్దలు అలాగే ఈ జిల్లా వాసులు ఎంతో పేరు ప్రతిష్టలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఈ రక్తదానాన్ని వెల్కమ్ టు కానుక న్యూస్. అలాగే ఎన్ఎంఎల్ న్యూస్ నుంచి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో రక్తదానం చేయండి, ప్రాణాలని కాపాడండి అంటూ గత నెల రోజులుగా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ ఎంతో అరుదైన నమస్తే సార్, మీరు ఈ రక్తదానం చేయండి, ప్రాణాలని కాపాడండి అని ఎంతో మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదే విధంగా మీ కమిటీ మెంబర్స్ గాని మీరు గాని ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఏమేమి కార్యక్రమాలు మీరు కండక్ట్ చేస్తున్నారు, మీ ఫౌండేషన్ పేర్లు ఒక్కసారి మన ప్రజలకి వీక్షకులకి పరిచయం చేసుకోండి. నా పేరు కోరాడ హరిగోపాల్. నేను మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రీడిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ చేసిన 25 సంవత్సరాలు బట్టి ప్రెసిడెంట్గా ఉన్నాను. వ్యాపారస్తులు వ్యాపారమే కాదు సర్వీస్ కార్యక్రమాల్లో కూడా ముందుంటారని గడిచిన 5-6 సంవత్సరాలు బట్టి మేము ఈ రక్తదాన శిబిరాన్ని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 పురస్కరించుకొని, అంటే వ్యాపారస్తులకు అందరికీ సెలవు ఉండాలి కాబట్టి 15 కాకుండా ఈరోజు సెలవు దినంగా ఈరోజు అయితే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయింది. ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా మినిమం 200, 250, 270 యూనిట్స్ తోటి మేము చేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఒక రక్తం యూనిట్ ఇవ్వడం వల్ల 5 ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో తలసేమియా పేషెంట్లు కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నారు. బ్లడ్ బ్యాంకులు అయితే ఇంచుమించు 6-7 ఉన్నాయి. కానీ అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల తక్కువ వస్తుంది కలెక్షను. చాలా సందర్భాల్లో ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేయడం కూడా ఉంది, ఏమంటే బ్లడ్ అందుబాటులో లేదు సార్, కొద్ది ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి అని. కానీ కంటిన్యూ చేయాలంటే ఒకసారి ఇచ్చిన తర్వాత 6 నెలల దాకా ఇవ్వడానికి అవ్వదు కాబట్టి 6 నెలలకు ఒకసారి మేము ప్లాన్ చేస్తున్నాము. ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి చేసాము, ఇక్కడ నుంచి 6 నెలలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అన్ని అనుకూలంగా ఉంటే తప్పకుండా చేస్తాము. మేము చేసేసరికల్లా కొద్దిగా ప్రెస్టీజ్ ఇష్యూ మీద చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా వ్యయ ప్రయాసంతో కూడుకున్న ప్రోగ్రామ్ కాబట్టి కొద్దిగా చేస్తున్నాము. తప్పకుండా ఇక మీదట వ్యాపారస్తులు అందరూ కూడా దీనిలో సహకారం ఉంది. అందరూ వ్యాపారస్తులు కూడా పట్టణంలో ఉండే వ్యాపారస్తులు అందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారు. అందరూ సహకారం ఉంటేనే జరుగుతుంది, ఒక్కరు చేయాలనుకుంటే జరగదు. అందరూ వ్యాపారస్తులతో సహకారంతో చేస్తున్నాం. అదండి ఈ రోజు ఇది ఎంతో మహోత్సవంగా, ఇది ఒక యజ్ఞం లాగా ఈ రక్తం దానం చేయండి, ప్రాణాలని కాపాడండి అని ఈ మార్కెట్ కమిటీ అలాగే వాళ్ళు చెప్పినట్టుగా వ్యాపారస్తులు అందరూ కలిపి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కొంతమంది విషయాలు ఈ మీడియా ముఖంగా తెలుసుకుందామని కోరుకుంటూ, సార్ చెప్పండి సార్. నేను డాక్టర్ మంత్రి వెంకటస్వామి అండి, సోషల్ యాక్టివిస్ట్. ఇది 1993లో స్వచ్ఛంద రక్తదాతల్ని నేను ఇన్స్పైర్ చేసి ఎయిడ్స్ నిర్మూలించాలనేటువంటి పద్ధతితో చేశాం. దానికి వీళ్ళందరూ కూడా ఈ మార్కెట్ కమిటీ ప్రతి ఏడు 2 సార్లు ఒకసారి రక్తదానం శిబిరాలు పెడుతున్నారు. సుమారు 500 మంది రక్తదానం చేస్తూ ఉన్నారు. ఈ రక్తదాన ఉద్యమానికి ఇటువంటి కార్యకర్తలు ఉండడం మా జిల్లాలో చాలా మంచిది. అంతేకాకుండా క్రియేట్ అవేర్నెస్, టేక్ యాక్షన్ విత్ కన్సిస్టెన్సీ, క్రెడిబిలిటీ, కంటిన్యూటీ ఫర్ హ్యూమన్ కైండ్. నిలకడగా, నమ్మికగా, నిరంతరంగా మనం ఎప్పుడైతే ప్రజలను చైతన్యం చేయగలుగుతామో అది మానవత్వంతో ఇది 120 రోజులు బ్రతికే రక్తశాలు ఇది మరణిస్తుంది. ఆ విధంగా మనం రోజుకి ఇలా 3 నెలలకు పోయినటువంటి రక్తం కాకుండా ఎప్పటి పడితే అప్పుడు మనం 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయగలిగితే సుమారు ఒక స్త్రీ ప్రతి నెల తన మెన్సెస్ డేట్ లో సంవత్సరాల్లో 60 మంది జీవితాల యొక్క రక్తం పోటు చేసుకుంటుంది. ఈ విధంగా ఆవిడ ప్రాణదాత ఒక స్త్రీ. అందుకు స్త్రీలు కూడా రక్తదానం చేయగలిగారు, పరోక్షంగా రక్తదానం చేస్తారు. కానీ పురుషులు
అవసరానికి రక్తదానం చేసేటటువంటి మోటివేషన్ కానీ కలిగితే, రక్త కొరత లేకపోతే మనం ఎన్నో ప్రాణాలని కాపాడగలుగుతాం అని అంటూ చైతన్యం చేస్తూ ఈ సంస్థలన్నిటికీ సహకరిస్తూ ఈ సంస్థలు కూడా మన శ్రీకాకుళం జిల్లా చేయడం ధన్యవాదాలు అర్పించుకుంటూ ఒక ఎంతో స్వచ్ఛందంగా చాలా మంది రక్తదానం చేయడానికి వారుగా వచ్చి ఈ రోజు డోనర్లు అయ్యి కొన్ని వేల మంది మనం ఇక్కడ చూస్తున్నాము. చాలా చక్కగా సక్సెస్ఫుల్ గా చాలా అదురుగా ఎంతో మంది వాళ్ళకే స్వయంగా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలి, ప్రాణం కాపాడాలని చెప్పి వాళ్ళే స్వయంగా రావడం జరిగింది. ఇది శ్రీకాకుళం జిల్లా అప్డేట్ జూకంటి లక్ష్మి బ్యూరో.